చాలా దశాబ్దాల క్రితం పవిత్రమైన అరుణాచల కొండ పాదాల వద్ద పరంజ్యోతి అనే యువ సన్యాసి నివసించేవాడు. అతనికి ఒకే ఒక్క కోరిక ఉండేది, శివుణ్ణి ప్రత్యక్షంగా చూడాలని. అతను కొండ అడుగున ఉన్న ఓ చిన్న గుహలో నెలల తరబడి ధ్యానం చేశాడు. తినకపోవడం, మాట్లాడకపోవడం, నిశ్శబ్దంగా శివుని పేరు జపించేవాడు. ఓ అరుణాచల శివ, నీ రూపం నాకు చూపించు అని రోజు ప్రార్థించేవాడు. కానీ రోజుల తరబడి ధ్యానం చేసినా ఏ దర్శనం కాలేదు. సూర్యుడు ఉదయించి అస్తమించేవాడు, గాలి వీచేది, ఋతువులు మారాయి, కానీ దేవుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. ఓ రాత్రి నక్షత్రాల కాంతిలో గుహలో ధ్యానం చేస్తున్న పరంజ్యోతి తన నీడ గోడపై కాస్త ప్రకాశిస్తూ కనిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. దీపం మసకగా వెలుగుతుంది, గాలి లేదు, కానీ ఆ నీడ కదులుతుంది. అతనిలా కాదు, తనంతట తానుగా. అతను కళ్ళు తెరిచి చూశాడు. ఆ నీడ ఇలా మృదువుగా మాట్లాడింది, నన్ను వెలుపల వెతుక్కోకు, నీ నీడలోనే నేను వెలుగుగా ఉన్నాను అని. పరంజ్యోతి భక్తితో నేలపై వంగిపోయాడు. ఆ నీడ మెల్లగా ఇలా అనింది, ఈ కొండ నా శరీరం, ఈ జ్యోతి నా ఆత్మ. నేను ప్రతి చోట ఉన్నాను, నీలో, నీ ఊపిరిలో, నీ ఆలోచనలో. నన్ను చూడాలంటే కళ్ళు మూసుకో, నేను నీ హృదయంలో ఉన్నాను. ఆ మాటలతో గృహలోని గోడలు బంగారు కాంతిగా మారిపోయాయి. కొండ వెలుపల నుండి జ్వాలలు ప్రకాశించాయి. పరంజ్యోతి తన శరీరం ఆ వెలుగులో లీనమవుతున్నట్లు అనిపించింది. ఉదయం లేవగానే పరంజ్యోతి సూర్యోదయాన్ని చూశాడు. అరుణాచల కొండ మొత్తం ఒక జీవంత జ్యోతిలా మెరిసింది. అతడు మృదువుగా మాట్లాడాడు, ఓ శివ, నీవు దూరంగా లేవు, నా నీడకు జీవం ఇచ్చింది నీవే అని. ఆ రోజు నుంచి అతను జ్ఞానసిద్ధుడుగా ప్రసిద్ధి చెందాడు. జ్ఞానముతో వెలిగిన మహాసన్యాసి. అతను శిష్యులకు ఎప్పుడు ఇలా చెప్పేవాడు, అరుణాచలం నిజమైన ఆలయం బయట కాదు, మన హృదయంలో ఉంటుంది అని. అతను సమాధిలోకి ప్రవేశించిన తర్వాత కూడా అతను ధ్యానం చేసిన గృహ గోడపై ప్రకాశించే నీడ కొన్ని రోజులు కనిపించిందట. దీపం లేకపోయినా ఆ కాంతి మెరిసింది. ఆ గుహను ఇప్పటికీ భక్తులు జ్ఞానగిరి గుహ అని పిలుస్తారు. అక్కడ కూర్చొని ధ్యానం చేసిన మనసు ప్రశాంతమవుతుందని భక్తులు నమ్ముతారు.